కాసేపట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల బీఫామ్లు అందజేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో ఎంపీ అభ్యర్థులకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి బీఫామ్లు అందిస్తారు. 14 మందికి బీఫామ్లు అందించనున్న టీపీసీసీ మరో 3కి రేపివ్వనుంది. ఖమ్మం రామ సహాయం రఘువీరారెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ సమీరుల్లాకు టికెట్ ఖరారైంది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే రాజేందర్ రావు, రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రేపు హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సమీరుల్లా నామినేషన్ వేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సంబంధించి చూసినట్లయితే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా బీఫామ్లు అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 25 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అయినప్పటికీ కూడా చాలా మంది అభ్యర్థులంతా కూడా ఇప్పటికే నామినేషన్లు అందరూ కూడా వేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే నామినేషన్లు వేసినప్పటికీ కూడా బీఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. బీఫామ్ ఏ పార్టీ నుంచి అందిస్తారో ఆ పార్టీ సింబల్ని కేటాయిస్తారు. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేసినప్పటికీ కూడా బీఫామ్లు అయితే ఇంకెవరికి ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా అందరికీ బీఫామ్లు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏఐసీసీ నిర్ణయం మేరకు అందరూ కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇప్పటివరకు 14 మంది అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే మొత్తం రాష్ట్రంలో 17 స్థానాలకు కానీ ఇప్పటివరకు అయితే 14 స్థానాలకు అఫీషియల్గా ప్రకటించారు. అయితే మిగతా 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం ఈ 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 స్థానాలు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా కరీంనగర్, ఖమ్మంకి సంబంధించి అభ్యర్థులు కూడా నామినేషన్కు దాఖలు అయితే చేయడం జరిగింది. వాళ్ళు అఫీషియల్గా ప్రకటించకపోయినా అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వీరి బీఫామ్లు అయితే ప్రజెంట్ అయితే హోల్డ్లో పెట్టనున్నారు. ముఖ్యంగా ఎవరైతే అఫీషియల్గా ప్రకటించిన 14 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా వచ్చి బీఫామ్ తీసుకోవాలని చెప్పేసి గాంధీ భవన్ నుంచి సమాచారం అందించారు. అయితే వారి తరపున ఎవరైనా వచ్చి బీఫామ్ తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే వారందరూ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి లేదంటే కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అందజేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి కూడా వారికి కూడా బీఫామ్లు అందజేస్తామని కూడా గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్పాయి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మిగతా 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి 3 స్థానాలకు సంబంధించి కూడా రేపు అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉందని వాళ్ళకి అందజేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే వీటికి 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ కానీ కరీంనగర్, ఖమ్మం ఈ 3 స్థానాలకు కూడా ఈరోజు సాయంత్రంలోగా అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే వీరికి అఫీషియల్గా ఏఐసీసీ ప్రకటించిన తర్వాతనే వారికి బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. బీఫామ్ ఇస్తేనే పార్టీ సింబల్ అలొకేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి అయితే ఇప్పటివరకు కూడా అందరూ చేసిన నామినేషన్లు వేసినప్పటికీ కూడా వారికి ఎవరు కూడా బీఫామ్లు ఇవ్వలేదు. వారికి అందరికీ ఈరోజు బీఫామ్లు ఇచ్చిన తర్వాత ఈ నెల 25 లోపు పార్టీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రేపు ఎల్లుండి 2 రోజులు అవకాశం ఉంది. కాబట్టి సబ్మిట్ చేయడానికి ఈ 2 రోజులలో కూడా వారి ఈరోజు సాయంత్రం తీసుకున్నట్లయితే కనుక రేపు కానీ ఎల్లుండి కానీ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ 3కి సంబంధించి కూడా ఈరోజు ఏఐసీసీ రాత్రి లోపు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అది హైదరాబాద్ సంబంధించి సమీరుల్లా ఖాన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అతను కూడా దాదాపు టికెట్ ఖరారు అవుతుందంటున్నారు. ఆయన అఫీషియల్గా ప్రకటించిన తర్వాతనే రేపు నామినేషన్ వేస్తారని కూడా చెప్తున్నారు. అయితే మిగతా 2 అభ్యర్థులకు సంబంధించి చూసినట్టయితే వారికి మంచి రోజులు ఉన్న నేపథ్యంలో నిన్న ఒకరే వేశారు, ఈరోజు ఒకరు వేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా ఖమ్మంకి సంబంధించిన రామసహాయం రఘురామరెడ్డి కూడా వేశారని కూడా చెప్పవచ్చు. రామసాయం రఘురామరెడ్డి వాళ్ళ తండ్రి రామసాయం సురేందర్ రెడ్డి గతంలో దాదాపు 4-5 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంపీగా ఎన్నికైన పరిస్థితి ఉంది. ఆయన జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఆయన ఎంపీగా పనిచేశారు. అయితే గతంలో మహబూబాబాద్ నుంచి అంటే అప్పుడు గతంలో రిజర్వేషన్ లేని సందర్భంగా మహబూబాబాద్ నుంచి కూడా ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. అయితే అట్లా 4-5 సార్లు కూడా ఎంపీగా చేశారు. కాబట్టి వాళ్ళ కుమారుడే రఘురామరెడ్డి, ఆ రఘురామరెడ్డికి ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. రఘురామరెడ్డి కూడా స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వియంకుడు అవుతారు, దగ్గర రిలేషన్ కాబట్టి వారికి ఆ కోటాలు కూడా వస్తుందని కూడా చెప్పొచ్చు. సో మొత్తం మీద ఖమ్మం సీట్ విషయంలో చాలా ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా అక్కడ ఖమ్మం వర్సెస్ రెడ్డి ఈక్వేషన్స్ ప్రధానంగా తెరపైకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఇవ్వాలని చెప్పేసి గట్టిగా పట్టుపట్టారు. దీనికి సంబంధించి మండవ వెంకటేశ్వరరావు పేరు కానీ రాయల నాగేశ్వరరావు పేర్లు చివరి వరకు కూడా వచ్చిన పరిస్థితి. వీటిని సర్దుబాటు చేసేందుకు కూడా ముఖ్యమైన నేతల జిల్లాకు సంబంధించిన మంత్రులను కూడా స్వయంగా నిన్న బెంగళూరు కూడా పిలిపించిన పరిస్థితి. బెంగళూరులో డీకే శివకుమార్తో పాటు ఖర్గే కూడా మంత్రాలు చేసి వారి ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు రామసాయం రఘురామరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి వారి పేర్లు కూడా ఈరోజు సాయంత్రం అఫీషియల్గా వచ్చినాక వారికి మిగతా 3కి ఎవరైతే ఉన్నారో ఆ 3 కూడా రేపు బీఫామ్లు అందజేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.